సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేది ఆ రోజు నుంచి, అది ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేది అప్పుడే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులను నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం అయితే రాష్ట్రంలో రేషన్ కేవైసీ ప్రక్రియను ప్రారంభించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు పొందేందుకు అర్హులు. అనేక రాష్ట్రాలు పేదల జీవన స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం మాత్రం కీలక పాత్ర అనేది పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులను తొలగించే లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ కేవైసీ ప్రక్రియ అనేది ప్రారంభించింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది కొన్ని నెలల క్రితమే ప్రారంభమై కొనసాగుతుంది. దీంతో రేషన్ కార్డులు ఎక్కడికక్కడ రేషన్ షాపులకు వెళ్ళి వేలిముద్రలు వేసి బయోమెట్రిక్ అందిస్తున్నారు. కుటుంబం మొత్తం కూడా రేషన్ షాపులకు వెళ్ళి వేలిముద్రలు వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారుల్లో 74% మాత్రమే కేవైసీ అనేది పూర్తి చేసినట్లు సమాచారం. మరో 26% మంది వేలిముద్రలు వేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే ప్రశాంతంగా కేవైసీ పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు పౌరసరఫరా శాఖ అధికారులు. ఇప్పుడు ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిగిలిన 26% బయోమెట్రిక్ను త్వరితగతిన పూర్తి చేయాలని కూడా రేషన్ షాప్ అధికారులకు షాపులకు అధికారులు అయితే సూచించడం జరిగింది. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యులు కీలక సమాచారం సేకరించడం ద్వారా పారదర్శకమైన రేషన్ సరఫరాలో భాగంగా కేవైసీ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా బోగస్ రేషన్ కార్డులను తొలగిస్తామని కూడా చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. కేవైసీ చేయని వారికి వీలైనంత త్వరగా వేలిముద్రలు వేయాలని కూడా పలువురు డీలర్లకు చెప్తున్నారు. కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డు నుండి పేరును మాత్రం తొలగించడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.